సర్వేరాళ్ళు ప్రతి ఊరికి ఉంటది సర్వేరాయి. అక్కడి నుంచి కొలత వేయాలి ఊరంతా. అది ఇప్పుడున్నోడికి ఎవరికి తెలియదు. పాత కర్ణములకి పాత మున్సబులకి తెలుసు, ఒక 50-40 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత కాలక్రమంలో పల్లెల్లో ఆనాటి ఆ సర్వే రాయల్ని పక్కన పెట్టేశారు. ఆ సర్వే అనేది ఆ ప్రతి ఊరికి ఉంటది. అది ఆ రాయి దగ్గర నుంచి కొలిస్తే కరెక్ట్ గా వస్తుంది రీసర్వే. అలా కాకుండా చేసే రీసర్వే వ్యాలిడ్ కాదు. రీసర్వేలు తప్పులు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 గజాలు కొనుక్కున్నారండి. లెక్క కొలత ఇచ్చారు, రిజిస్ట్రేషన్ జరిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత వచ్చి వెనకాలోడు వచ్చి నా దాంట్లో ఒక 4 గజాలు పోయినాయి అంటాడు. ఆ 4 గజాలు నాకేంటి సంబంధం? నా రిజిస్ట్రేషన్ నాకు జరిపోయింది, నా కొలత నాకు ఇచ్చేశారు. అవతలోడిది పోతే అవతలోడిది ఎవరు తీసుకున్నాడని అతను కంప్లైంట్ పెడితే సర్వే ఒక చోట కొలిచినప్పుడు ఇక్కడి నుంచి కాదన్నారు, మళ్ళీ ఇంకో చోట కొలిచినప్పుడు ఇక్కడి నుంచి కాదంటున్నారు. ఎక్కడి నుంచి కొలవాలో సర్వేయర్కి తెలియదు. ఇది సమస్య. ఈ సమస్యలకు పరిష్కారం ఉందా వీళ్ళ దగ్గర? అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. బేసిక్ గా ఏంటంటే ఎవడు కెలగకుండా అది నడిచిపోతా వచ్చింది. అవును, అనుభవించేవాడు అనుభవిస్తున్నాడు, వదులుకున్నోడు వదులుకుంటున్నాడు. ఇప్పుడు దీని ద్వారా గొడవలు రీసర్వే ద్వారా. కానీ